తెలంగాణ బీజేపీలో చిలక జ్యోతిష్కులు ఎక్కువైపోయారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ముఖ్యమంత్రిని మారుస్తున్నారంటూ నోటికి వచ్చినట్లు వాగుతున్నారని మండిపడ్డారు. బీజేపీలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఏఐసీసీ ఆఫీసు గోడకు చెప్పులు పెట్టి వింటున్నారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి చేతగాని మీరు ముఖ్యమంత్రి మార్పు గురించి మాట్లాడుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీలో లుకలుకలు ఎమ్మెల్యే రాజాసింగ్ రోజు బయట పెడుతూనే ఉన్నారన్నారు. ముందు వాటి గురించి ఆలోచించుకోవాలని హితవు పలికారు ఆది శ్రీనివాస్. బీజేపీ అయిపోయింది, ఎందుకు మారుస్తారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతినిత్యం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ విధానాలకు అనుగుణంగా పనిచేస్తూ ముందుకు పోతున్న సందర్భంలో అరవింద్ గారు తన స్థానాన్ని బదిలీ చేసుకోవడానిక, వాళ్ళ పార్టీలో లుకలు లేనట్టుగా ఎమ్మెల్యే రాజా సింగ్ గారి ఎపిసోడ్ రోజు జరుగుతూ ఉంది. ఆ అంశాన్ని పట్టించుకోకుండా ఈరోజు నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం, చిలుక జ్యోతిష్యం చెప్పడం వీళ్ళకు బాగా అలవాటైపోయిన సందర్భంలో ఈరోజు వసూళ్లు చేయవలసిన కర్మ మాకెందుకు పట్టిందంటున్నా. వసూళ్లు చేస్తున్నారని చెప్పానమాట. తెలంగాణ బీజేపీలో జ్యోతిష్కులు ఈ మధ్యలో ఎక్కువయ్యారు. మాట్లాడితే ఏ బీజేపీ నాయకుడైనా మా ముఖ్యమంత్రిని మారుస్తున్నని చెప్పనేటువంటి మాట మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీ ఆఫీసులో జరుగుతున్నటువంటి గొడవలను వినడం మాని మా ఏఎస్ ఆఫీసు గోడల చుట్టూ తిరిగి చెవులు పెట్టి వింటున్నాయిందో మాకు అర్థమైతలేదు. మా ముఖ్యమంత్రి సమర్థవంతంగా పనిచేస్తుంటే అక్కసుతో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు కళ్ళకు నిప్పులు పోసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చూసిన ఈ మధ్యలో బీఆర్ఎస్ తోడు బీజేపీ అయిపోయింది. ఎందుకు మారుస్తారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతినిత్యం